ఆమోదంతో కోడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామ శివారుకు సంబంధించిన 447 సర్వే నంబర్ ఇది ప్రభుత్వ భూమి. ఇట్టి భూమిలో కోడిపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గౌడ్ సన్ ఆఫ్ దుర్గా గౌడ్ వాళ్ళు 1986లో 4-5 గుంటల్లో కూడా వాళ్ళు కబ్జాలు లేని పరిస్థితిలో ఆ టైంలో ఎకరా 20 గుంటలు 1986లో వాళ్ళకు అసైన్మెంట్ పట్టా ఇష్యూ చేశారు. ఆ తర్వాత సేమ్ అదే కుటుంబానికి మోతిలాల్ గౌడ్ గారి పేరు మీద 1991లో ఎకరా భూమి వాళ్ళకు అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే భూమి 447 సర్వే నంబర్ బై 1 అదే నంబర్ మీద 3 సార్లు అంటే 2009లో కూడా ఆయనకు అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. ఇది వెల్మకన్నె శివారు ప్రాంతానికి అయిన భూమి అయితే కోడిపల్లి గ్రామానికి చెందిన అతనికి ఏ విధంగా 3 సార్లు ఒకే కుటుంబానికి పట్టా ఇస్తారు. ఒకటి నెక్స్ట్ ఇక్కడ సుమారు 8 ఎకరాల పైన మిగతా భూమి ఉంది. ఇక్కడ 4 ఎకరాల భూమి డిగ్రీ కాలేజ్కి, 4 ఎకరాల భూమి వెల్మకన్నె గ్రామానికి చెందిన గరీబ్ పేద మనుషులకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడ ఏదైనా ఆయన ట్రాక్టర్ పెట్టినా జేసీబీ పెట్టినా మేము అడ్డుకుంటూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ఆయన ఏదైనా ఇక్కడ జేసీబీ పెట్టినా ట్రాక్టర్ పెట్టినా ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి మేము ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా మేము ఈ విషయంలో లేవనెత్తడం జరిగింది. నిమ్మకు నీరెత్తినట్లు ఎవరైతే రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తారో దాని కారణంగానే ఈ రోజు ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు ఈ రోజు మా ఊరికి సంబంధించిన ఎవరైనా మేకల కాడలు కానీ గొర్రె కాడలు కానీ ఎవరైనా గొడ్డలు తీసుకొని ఏరియా వస్తే వాళ్ళు గొడ్డలు తీసుకొని భయపెడుతున్నారు ఫారెస్ట్ సిబ్బంది. ఈ రోజు సుమారు 150 చెట్లను మొక్కలను రాళ్లను రప్పలను తీసేస్తుంటే ఫారెస్ట్ సిబ్బందికి మేము డైరెక్ట్ పోయి చెప్పినా ఫోన్ చేసినా కానీ ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు బీట్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ 4 చెట్లే నరికారని చెప్తారు, 4 చెట్లనే తొలగించారని చెప్పి పంచనామా చేయడం జరిగింది. ఇది సిగ్గుచోటైన విషయం. డిఎఫ్ఓ గారికి కూడా నేను 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ గారికి కానీ బీట్ ఆఫీసర్ కానీ లెక్కలేని సార్లు ఫోన్ చేసినా కానీ స్పందన లేదు. ఈ రోజు ఇవన్నీ చూసినట్టయితే 150 చెట్లకు తక్కువ లేవు. 150 చెట్లు కొమ్మలు మొక్కలు కూడా వీళ్ళు జేసీబీతో తొలగిస్తే ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు వాళ్ళు. కాబట్టి ఇక్కడైనా అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి మా గ్రామానికి చెందిన గరీబులకు పేదలకు ఇండ్ల కోసం కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కౌడిపల్లిలో ప్రభుత్వ స్థలాలు లేక ఈరోజు అక్కడ ఉన్న చింతకుంట గ్రామానికి వెళ్లి చదువుకుంటారు మా ఊరోళ్ళు. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా చదువు కోసం అంత దూరం పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మిగతా 8 ఎకరాల భూమిలో 4 ఎకరాల భూమిని డిగ్రీ కాలేజ్ కోసం, మిగతా 4 ఎకరాలను ఇక్కడ మా గ్రామానికి చెందిన పేద ప్రజలకు ఇళ్ల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ 2 రోజుల్లో కనుక ఇంటి విషయంలో చర్యలు తీసుకోకపోతే ఎవరైతే జేసీబీ పెట్టి ఇదంతా వాటా చట్టానికి విరుద్ధంగా ఎవరైతే సాగు చేయడం జరిగిందో అతని మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే మేము తీవ్ర ఎత్తున దీని రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయం కాడ తీవ్ర ఎత్తున వెల్మకన్నె గ్రామస్తులతో ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిద్రామత్తులో ఉన్న రెవెన్యూ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది కళ్లు తెరిచి ఇట్టి భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామానికి 447 సర్వే నంబర్ల గల భూమి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఇక్కడ వెల్మకన్నె వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు. ఆ మోతిలాల్ గౌడ్ అనేటోడు మేము పుట్టినప్పుడు, మేము 6th క్లాస్ చదివినప్పుడు అక్కడ 4-5 గుంటల భూమి, ఓన్లీ 4-5 గుంటల భూములనే మల్లాడుకుంటూ ఇప్పుడు మొత్తం కోడిపల్లి తవ్వకున్న మా గ్రామకు సంబంధించిన భూమిని 447లో కనీసం ఒక 400 మీటర్ రోడ్డుకి డాంబర్ రోడ్డు పెట్టిన మొత్తం సాగు చేయడం జరిగింది. గుట్టలు చెట్లను మొత్తం తొలగించిన తర్వాత కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓన్లీ 3 చెట్లను మాత్రమే రికార్డులు ఎక్కించేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా. సో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ పొదలన్నీ ఈ గుట్ట కూడా అక్కడి వరకు రోడ్డు దాకా ఉండే, ఫస్ట్ అక్కడి వరకే ఉండే, అక్కడ ట్రాక్టర్ వరకే ఉండే ఆ గుట్ట ఖాళీ స్థలం. అక్కడి నుంచి ఇది మొత్తం గుట్టలాగానే ఉండే, ఇది మొత్తం రోజు తవ్వుకుంటే ఇది మొత్తం చేసి ఇది కూడా ఇక్కడ నుంచి రీసెంట్ గా తవ్విన భూమి. ఇది మా భూమి, మా వెల్మకన్నె భూమిలోకి అందేలా చూస్తారని రెవెన్యూ సిబ్బందిని మేము కోరుతున్నాము.